సార్ ఇక్కడ మిరపకాయలు ఎండబోస్తారు కదా పైన కారపొడి కోసము అండ్ కూర కారం కోసమా సార్? ఇవన్నీ 3 వెరైటీస్ అండి. 3 రకాలు కలుపుతాం అనమాట. ఇవేమో కలర్ రావడం కోసం, అదేమో టేస్ట్, అదేమో ఘాటు కోసం 3 కలిపి మనం ఒక ఫార్ములా తయారు చేస్తామండి. ఈ కూరకారం అంతా కూడా 3 రకాలు కలిపి తయారు చేస్తాం. అలాగే పచ్చడి కారం రోజుల్లో కూడా పచ్చడి కారం కూడా 3 రకాలు కలుపుతామండి. ఇవన్నీ ఎండిన తర్వాత తొడుములు తీసి అంతా ప్రాసెస్ చేసి తర్వాత కింద రోకలతో దంచుతాం అనమాట అండి. ఇవన్నీ సో మేము ఏదో ఒక రకాన్ని వాడుకుంటాం. ఏంటి సార్ స్పెషాలిటీ ఈ 3 కలపడంలో? 3 కలిపితే టేస్ట్, కలర్, ఘాటు 3 కలిపి ఒక ఫార్ములా కింద వస్తాం మేడం. ఇది దానికోసం ఇవన్నీ 3 వెరైటీలు. కలర్ కోసం అండి? ఇది కలర్ కోసం అండి. బ్యాడీ మిర్చి అంటాం. తర్వాత అది గుంటూరు సూపర్ 10 అండి. సూపర్ 10 గుంటూరు మిర్చి. అది వరంగల్ తేజ మిర్చి అంటాం. ఈ 3 కలిపితేనే అనేది కారం అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ 365 డేస్ మీరు ఈ కారం ప్రాసెస్ అనేది ఇలాగే చేస్తాం మేడం. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా ఇలా ఓపెన్ గా ఇక్కడ పైన ఎండబెట్టే ప్రాసెస్ చేస్తూనే ఉంటారు మా వాళ్ళు. ఇది కూడా ఓపెన్ అండి. కస్టమర్ కావాలంటే ఇది కూడా మన బిల్డింగ్ మన 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, పైకి వచ్చి కూడా చూడొచ్చు ప్రాసెస్. అదే సార్, మీరు కింద రోకళ్ళతోటి నేచురల్ పద్ధతిలో ఈ 3 కలిపి చేస్తున్నారు. మార్కెట్లో ఏమైతుందంటే మేడం, కొన్ని మిర్చి అనేది ఒరిజినల్ క్వాలిటీ లేకుండా తర్వాత కొన్ని తెల్లకాయలు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో కొంచెం కలర్ యాడ్ చేసి తయారు చేస్తున్నారు. తొడిమలతో కూడా వేస్తారండి. తొడిమలతో చేస్తారు. అలాగే మార్కెట్లో మిర్చి అనేది 300 రూపీస్ కేజీ ఉంటే 180 రూపీస్ కేజీ కారం దొరుకుతుంది మనకు బయట. 180 ఇంత ప్రాసెస్ చేసి మన దగ్గర కాదు మేడం, మేము బయట చెప్తున్నాను. అంటే 300 రూపీస్ కేజీ మిర్చి ధర ఉన్నప్పుడు కూడా 180 రూపీస్ కేజీ మిర్చి పౌడర్ ఇచ్చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఖచ్చితంగా కలర్ యాడ్ చేసి, తెల్లకాయలు అనేది తాళేని అంటారు, అవి తక్కువ రేటు మిర్చి ఉంటాయి. దానికి కలర్ యాడ్ చేసి ఆ ప్రైస్ లో ఇవ్వగలుగుతారు. ఒరిజినల్ గా మనం 300 రూపీస్ మిర్చి కొంటే 400 రూపీస్ మిర్చి పౌడర్ ఉండాలి అన్నమాట. అదే ఇక్కడ వచ్చి నిలబడితే కూడా ఘాటు గట్టిగా తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ప్రాసెస్ చూడొచ్చండి. కాయలు కూడా చాలా హైజీనిక్ క్వాలిటీ అనేది తీసుకొస్తాం సార్. ఇవి తెచ్చిన తర్వాత వాటిలో మంచిగా లేని కాయలన్నీ తీసేసి మంచిగా కాయలు, తెల్లకాయలు ఎక్కడన్నా మార్కెట్ లో రైతుల దగ్గర కామన్ గా వస్తాయండి. అవన్నీ కూడా మా వాళ్ళు గ్రేడ్ చేసిన తర్వాత మళ్ళీ రోకలతో దంచుతారు. తొడుములు తీసేటప్పుడు అవన్నీ కూడా పక్కకు తీసేస్తారు అనమాట. ఇక్కడ కూడా ఏం కనబడట్లేదు సార్. తెల్ల తీసుకొస్తే ఒరిజినల్ హై క్వాలిటీ తీసుకొస్తామండి. తర్వాత ఏదైనా ఏదైనా వచ్చినా కూడా మా వాళ్ళు మళ్ళీ తొడుములు తీసేటప్పుడు తీసేస్తారు సార్. ఇదేమో కొంచెం పెద్దగా డిఫరెంట్ కలర్ కోసం మేడం. బ్యాడీ మిర్చి ఇది సూపర్ 10 గుంటూరు మిర్చి. అది వరంగల్ తేజ మిర్చి. ఓకే. సో దేనికి అది స్పెషల్? ఇది కలర్ కోసము, అది టేస్ట్ అండి. గుంటూరు అంటే ఘాటు కదా మేడం, టేస్ట్ గా ఉంటుంది, కమ్మదనం వస్తుంది. అదేమో ఘాటు కోసం అండి. తేజ మిర్చి అంటే కొంచెం ఘాటు మంటగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మిర్చి కూడా చూడండి, 3 వెరైటీస్ ఆఫ్ మిర్చి కలిపి మిర్చి పౌడర్ తయారు చేస్తున్నారు. మనం ఇంట్లో తయారు చేసుకునే ఏదో ఒక వెరైటీనే కలుపుతాము. లేదా తెల్లగా ఉంటుంది, లేదా ఘాటు ఉంటుంది. కమ్మదనం అనేది అయితే అసలే ఉండదు. మనకి ఎర్రగుండాలా ఘాటుగుండాలా ఏదో ఒకటి చూసుకుంటాం. కానీ వీళ్ళు కమ్మదనం కోసం గుంటూరు మిర్చి అండ్ ఈ కలర్ ఎక్కువ మనకి కలరింగ్ రెడ్ గా కనిపించడానికి పెద్దగా ఉండే మిర్చి, ఏదో బ్యాడీ మిర్చి వాడుతున్నారు. అండ్ ఇది ఘాటు కోసం ఈ మిర్చి వాడుతున్నారండి. ఇది ఎక్కడ నుంచి తెస్తున్నారు? తేజ మిర్చి, వరంగల్ నుంచి ఈ తేజ మిర్చి తీసుకొస్తున్నారు. ఈ 3 కలిసి మనకి మిర్చి పౌడర్ తయారు చేస్తున్నారు. ఇది కూడా రోకలతో తయారు చేస్తున్నారు. మిషన్ మాత్రం ఏమీ వాడట్లేదు. అంతా మన ఈ మిర్చి తెచ్చుకొని దీన్ని ఎండలో ఎండబెట్టి ఆ తొడిమలు తీసి నానా కష్టపడే బదులు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనకి ఇంట్లో కంటే తక్కువ ప్రైసెస్లో వ్యయ ప్రయాసాలు అన్నీ తక్కువ అయ్యి మంచి మిర్చి పౌడర్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఫైనల్గా మనం కోరుకునేది హెల్త్ కాబట్టి ఇక్కడికి వస్తే గ్రామీ న్యాచురల్కి వస్తే హెల్త్ ఉంటుంది, మనీ కూడా సేవ్ అయిపోతుంది. పల్లెటూరులో ఉంటాయండి రోకలతోటి. అది 2 రోకలతోటి మిషన్లు ఉంటాయి. అది ఆ 2 రోకల మిషన్లతోటి చేయాలంటే మనకు క్వాంటిటీ సరిపోదు కాబట్టి మేము ముందు 6 రోకలతోటి మిషన్ తయారు చేసాం. తర్వాత ఇప్పుడు 8 రోకలతోటి మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించామండి.
ఇది మనం ఓన్గా బయట దొరుకుతాయి కానీ ఈ క్వాలిటీలో ఉండవండి. మనం ఈ రాడ్స్ అన్ని ఎస్ఎస్ తోటి చేపించాం అనమాట. బయట ఎంఎస్ రాడ్స్ ఉంటాయి, అది ఫుడ్ గ్రేడ్ కాదు. కంప్లీట్ అన్ని ఎస్ఎస్ గ్రేడ్ తో చేపించాం. ఇది ఎస్ఎస్ రాడ్లు ఇవన్నీ పెట్టేసి ఇదంతా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇవి కారం 3 వెరైటీలు కలిపి మనం దీంట్లో దంచుతాం అనమాట. కూర కారం 3 కలిపి వేస్తారా సార్? సెపరేట్ వేసేస్తారా? 3 కలిపి వేస్తామండి. మనం పైన చూపించారు ఇంతకు ముందు ఎండలో. ఇవన్నీ తొడుములు తీసిన తర్వాత ఇవన్నీ కూడా మనం దాంట్లో ప్రాసెస్ చేస్తాం. అవును సార్, తొడిమలు తీసినవి వాడుతున్నారు. క్లియర్ గా చూపించండి. తొడిమలు తీసినవి వాడుతున్నారు, తీయనిది కారం కోసం వాడట్లేదు. బయట మనం తీసుకునే కారంలో తొడిమలు ఉంటాయి అండ్ అందులో కూడా వైట్ ఉంటాయి. మిరపకాయలు ఇక్కడ వైట్ కూడా లేవు, క్లియర్ గా తెలుస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ మిరపకాయలే వాడుతున్నారు వీళ్ళు కారం కోసం కూడా. అండ్ కారం కూడా మన కళ్ళ ముందే ఉంచుతున్నారు. మనం కావాలి అంటే ఇక్కడ నుంచే వీళ్ళు చేసి డైరెక్ట్ గానే ఇచ్చేస్తారు. ఈ కారం కూడా లైవ్ లోనే ఎవరైనా చూసి కారం కూడా అంత ఫైన్ గా ఏం లేదు, ఎందుకంటే రోకలతో దంచిన కారం కాబట్టి ఎలా ఉండాలో అలానే ఉంది. ఇలా ఉంటేనే అసలు టేస్ట్ ఉండేలాగుంది. చాలా బాగుంటదండి. ఇది వన్స్ ఇది అలవాటు అయితే మళ్ళీ బయట కారం కూడా తినలేరు, అంత టేస్ట్ ఉంటుంది. ఘాటు కూడా వస్తుందండి, ఇక్కడ నిలబడితేనే ఘాటు వచ్చేస్తుంది. మనం బయట వాడినంత కారం కూడా వేసుకోవాల్సిన లేదండి, తక్కువ వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం కూరకారం అండి. ఇదన్నీ 3 రకాలు కలిపి మనం చెప్పాం కదా ప్రాసెస్ అంతా. ఇవన్నీ కూడా ఇట్లా మనం రోకల మిషన్ తయారు చేస్తాం, చూపిద్దామండి లైవ్ లో ఎట్లా చేస్తాం. ఇది కలర్ కోసం కలర్ బ్యాడింగ్ మిర్చి అండి, అది తేజ ఘాటు ఉంటది, సూపర్ 10 గుంటూరు మిర్చి, ఇది టేస్ట్ ఉంటది. ఓకే, 3 కలిపి అందులో వేసేస్తారు. ఓకే, ఈ రోకలు సార్, రోకలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 రోకలు అండి. ఇవి 8 పనిచేస్తాయి. సాధారణంగా పల్లెటూరులో ఉండేవి ఒక 2 రోకలతో మిషన్లు ఉండేవి. మేము ఇక్కడ మా క్వాంటిటీకి తగ్గట్టుగా మేము దీన్ని 8 రోకలతో మేము తయారు చేయించాం అనమాట. ఈ బేస్ అనేది ఎలా సార్? ఇవన్నీ కూడా పల్లెటూరులో అయినా కూడా ఐరన్ మిషన్లు ఉంటాయండి. ఫుడ్ గ్రేడ్ కి మనం సంబంధించి మళ్ళీ మేము అన్ని కూడా ఎస్ఎస్ తోటి తయారు చేస్తాం అనమాట. ఇవి ఎస్ఎస్ మెటీరియల్, ఇది ఫుడ్ గ్రేడ్ కి సంబంధించి తయారు చేస్తాం. ఈ కింద కూడా స్టీల్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ అండి. ఓకే, ఇవన్నీ కూడా చూడొచ్చు మొత్తం ఎస్ఎస్. అంటే ఈ రోకలను తట్టుకోగలగాలి కదా కింద మళ్ళీ? అంటే అలా కదా మేడం, ఐరన్ అనేది ఫుడ్ గ్రేడ్ కాదు, మనం ఎస్ఎస్ వాడాలి, స్టీల్ వాడాలి. కాబట్టి మేము మళ్ళీ స్టీల్ తోటి తయారు చేస్తాం. స్ట్రాంగ్ ఉండేలాగా తయారు చేస్తారు. కింద కూడా ఫుడ్ కి సంబంధించి స్టీల్ మెటీరియల్ వాడాలి. హీట్ కూడా ఏమి రాకుండా ఉంటుంది కారం. చూద్దామా సార్ మరి ప్రాసెస్?
క్వాలిటీ తోటి మనం వాడతామండి. దీంట్లో చాలా చిన్న ముక్కలు అవన్నీ క్వాలిటీ ఉంటాయి, కానీ ఇది అయితే మనకు మంచి పసుపు తయారవుతుంది. ఆల్రెడీ ఉడకపెట్టి రెడీ చేసిన తర్వాత నిజామాబాద్ నుంచి తీసుకొస్తామండి. ఇది మనం రోకలతో దంచుతాం, ప్రాసెస్ అంతే. తర్వాత జల్లెడ పెట్టి ప్యాక్ చేస్తాం. గట్టిగా ఉంది అండి, చాలా క్వాలిటీ కూడా మంచి వాసన కూడా కనిపిస్తుంది. అంటే పుచ్చులు అట్లా తెల్లగా ఏం లేకుండా లేదు మేడం.